వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. బాక్స్ ఆఫీస్ వద్ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ ముందు వరకు కెరియర్లోనే లోవెస్ట్ ఫేజ్లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత మాత్రం హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్లో కంబ్యాక్ను సొంతం చేసుకున్నారు. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా ఎక్సలెంట్ ఓపెనింగ్స్తో మాస్ రాంపేజ్ను చూపెడుతూ దూసుకుపోతుండగా ఇప్పుడు ఆల్మోస్ట్ 4వ రోజున సాధించిన కలెక్షన్తో వరల్డ్ వైడ్గా 98 నుండి 1000 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. టాలీవుడ్లో సీనియర్ హీరోలతో ఎక్కువ సార్లు 100 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవితో సరిసమానంగా వచ్చారు. కానీ ఇక్కడ చిరుకి కూడా దక్కని రికార్డును సొంతం చేసుకున్నాడు బాలయ్య. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలతో ఈ రికార్డును సొంతం చేసుకుని బాలయ్య ఊహకందని ఊచకోత సృష్టించారు. బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలు వరుసగా ఈ మార్క్ని దాటి హ్యాట్రిక్ను నమోదు చేయగా ఇప్పుడు 4వసారి 100 కోట్ల గ్రాస్ మార్క్ని డాకు మహారాజ్ సినిమాతో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఇదే కాకుండా బాలయ్య బోయపాటి శ్రీనితో మరో మా సినిమా ఆయన అఖండ 2 సినిమాను చేస్తున్నారు. ఇక ఆ సినిమా కూడా బాలయ్యకు మరో రేంజ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్లో డాకు మహారాజ్ ఎలాంటి కలెక్షన్స్ని అందుకుంటుందో చూడాలి. డాకు మహారాజ్ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్గా 56 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది బాలయ్య కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ రావడం విశేషం. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో 2వ రోజు నుంచి కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. 2వ రోజు 18 కోట్ల గ్రాస్, 3వ రోజు 18 కోట్ల గ్రాస్, 4వ రోజు 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో డాకు మహారాజ్ మూవీ 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రస్తుత వసూళ్ల జోరు చూస్తుంటే ఫుల్ రన్లో 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే బాలకృష్ణ 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా డాకు మహారాజ్ నిలవనుంది.